బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. డోర్ టు డోర్ సర్వేకు అన్ని పార్టీలు అంగీకరించాయని తెలిపారు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారమే సర్వే జరిపామన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని ప్రజల అభిప్రాయంగా చూడాలని స్పష్టం చేశారు. సర్వేలో బీసీ జనాభా 57.6గా తేలిందని చెప్పారు. సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. బీసీ సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్టు ఎందుకని సుదర్శన్ రెడ్డి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఆమోదించకపోవడంతో జీవో నంబర్ 9ని విడుదల చేసింది ప్రభుత్వం అని చెప్పేసి ఇలా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు నిన్న జరిగిన వాదనలు విన్న తర్వాత బెంచ్ ఇంకా వాదనలు పూర్తి అవ్వకపోవడంతో ఈ రోజు 2:15 వాయిదా వేసింది. అయితే ఈ రోజు కూడా ఇప్పుడు ఇటు సీనియర్ అడ్వకేట్ రవివర్మతో పాటు ఇటు అభిషేక్ సింఘ్వి కూడా వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. అయితే ఇంకా ఇటు పిటిషనర్ల తరపున కూడా వాదనలు పూర్తి అయ్యాయి. అయినా సరే ఇంకా ఇంప్లీడ్ పిటిషన్లకు సంబంధించి ఇంకా వినాల్సి ఉంది. అయితే వీటికి సంబంధించి కోర్టు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు మేము ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనలు వినే సిచ్యువేషన్స్లో లేము, ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ హియరింగ్ టైంలో వింటాము అని చెప్పేసి ఒక మాట అయితే అన్నారు. మరి చూడాలి, అంటే వీళ్లకు సంబంధించి అంటే ఏదైతే ఈ పిటిషన్కి వ్యతిరేకంగా వేసిన దాదాపు 34 పిటిషన్లు ఉన్నాయి. ఈ ఇంప్లీడ్ పిటిషన్లకు సంబంధించి పిటిషనర్లు అంటే వాళ్ళ వాదనలు వినిపిస్తాము అని చెప్పేసి వాళ్ళు రెడీ ఉన్నారు. కానీ వాళ్ళ వాదనలు ఫైనల్ హియరింగ్లో వింటాము అని చెప్పేసి అంటున్నారు. ఇంకో పక్క మాత్రం ఇటు ఏదైతే ఈ ట్రిపుల్ టెస్ట్కి సంబంధించింది కావచ్చు, కమిషన్కి సంబంధించింది కావచ్చు, గణాంకాలకు సంబంధించింది కావచ్చు, పూర్తిగా మేము అవగాహనతోనే ఉన్నాము అని అయితే ఇటు అభిషేక్ సింఘ్వి చెప్తూనే ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఈ రోజు నోటిఫికేషన్ విడుదలయ్యింది. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే దాదాపు అన్ని అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి అంటే ఇవి మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినట్టుగానే ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది, ఎన్నికలు రద్దయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే ఎన్నికలు కొనసాగినా ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ గెలిచిన తర్వాత కూడా అవి రద్దయ్యే అవకాశం ఉంటుంది. అది మనం ఆల్రెడీ మహారాష్ట్రలో చూసాము. అదే ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి పిటిషనర్ల తరపున అన్నప్పుడు అది ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా రాజ్యాంగంలో 50% మించితే అని ఎక్కడ లేదు, దాన్ని సవరిస్తూ ఉన్నారు కాబట్టి దాంట్లో ప్రాబ్లం లేదు అని చెప్పేసి సింఘ్వి చెప్తున్నారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన వాదన. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారం మేము అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం 42%తో పాటు ఎస్సీ ఎస్టీలకు కలిపితే మొత్తం 67% పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ఉంది అని చెప్పేసి పిటిషనర్ల తరపున అంటున్నారు. మరి ఇటు మాత్రం మేమంతా క్లియర్గానే ఉన్నాం, ఖచ్చితంగా ఇది న్యాయబద్ధంగానే ఉంది అని చెప్పేసి ఇటు అంటే రెండు వైపుల వాదనలు అయితే క్లియర్గా వినిపించే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఖచ్చితంగా మధ్యంతర ఉత్తర్వులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా లేదా, లేకపోతే అంటే యాక్చువల్గా నిన్న కూడా ఈ రోజు నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే స్థానిక సంస్థల నోటిఫికేషన్ని స్టే ఇవ్వాలి అని చెప్పేసి పిటిషనర్ తరపున కోరినప్పుడు అక్కడ పట్టించుకున్నట్టు బెంచ్ లేదు. అయితే ఈ రోజు మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించింది ఏమైనా పిటిషనర్ తరపున న్యాయవాదులు ఏమైనా అడుగుతారా, లేదు దీనికి సంబంధించి పూర్తి వాదనలు విన్న తర్వాత ఆర్గ్యుమెంట్స్ పూర్తి అయిన తర్వాత ఏమైనా మరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా అనేది చూడాలి. శశిరేఖ, మనం నిన్న కూడా చూసామా, హైకోర్టులో కొంతసేపు విచారణ కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజు డోర్ టు డోర్ సర్వే కూడా రెండు పార్టీలు కూడా అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. మరి ఈ రోజైనా కానీ ఈ విచారణ ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తున్నదా? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడికి అంటే ఇటు పిటిషనర్ల తరపున న్యాయవాదులు క్లియర్ గా వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. ఇది చెల్లదు, ఈ జీవో నంబర్ 9 అనేదే చెల్లదు. ఎందుకంటే ఇంకా గవర్నర్ దగ్గరే పెండింగ్ లో ఉన్న బిల్లుని ఎలా పాస్ చేస్తారు, ఎలా ఆర్డినెన్స్ తీసుకొస్తారు, పైగా ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బిల్లుని జీవో నంబర్ 9 తీసుకొచ్చినారు. ఇప్పుడు అంటే గవర్నర్ దగ్గర ఇంకా ఆమోదం పొందని బిల్లును తీసుకొచ్చి ఇప్పుడు జీవోని తీసుకొచ్చారు కాబట్టి ఇది ఖచ్చితంగా చెల్లదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఇటు అభిషేక్ సింఘ్వి కూడా ఇటు రవివర్మ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఇది చెల్లేదే, ఎందుకంటే ఇది న్యాయపరంగా చట్టబద్ధంగానే జరిగింది. దాదాపు రాష్ట్రంలో దాదాపు 1,00,000
ఎమ్యూలేటర్లను పెట్టి మరి సర్వే చేయించాము, డోర్ టు డోర్ సర్వే చేయించాం కాబట్టి ఖచ్చితంగా అందరి ఆమోదం పొందింది కాబట్టే మేము దీన్ని తీసుకున్నాము. 42% రిజర్వేషన్ అనేది సమంజసమే అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. సో వీళ్ళిద్దరి వాదనలు పూర్తయ్యే టైంకి బెంచ్ ఒక నిర్ణయానికి వస్తుంది అని అయితే ఆశిస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఎవరికి అనుకూలంగా వచ్చినా ఎవరికి ప్రతికూలంగా వచ్చినా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇందాకే ప్రెస్తో మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా కొనసాగించాలి, ఎందుకంటే బీసీలకు పదవులు కావాలి, ఉన్నత పదవులు కూడా పొందాలి, కాబట్టి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ కొనసాగించాలన్న కోణంలో ఆయన పిటిషన్ వేశారు. ఆయన తరపున లాయర్ కూడా మాట్లాడారు. అంటే ఒకవేళ ఇక్కడ న్యాయం రాకపోతే, న్యాయం జరగకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇటు రెడ్డి జాగృతికి సంబంధించిన నేతలు కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా ఇది చెల్లనిది, 42% అనేది అసలు అసంభవం. ఇప్పుడు దాదాపు మొత్తం 67% వస్తుంది కాబట్టి ఇది రాజ్యాంగానికి విరుద్ధం. అలాగే సుప్రీంకోర్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది చెల్లదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వీళ్ళు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వీళ్ళిద్దరికి సంబంధించి అంటే ఎవరికి అనుకూలంగా వచ్చినా ఎవరికి ప్రతికూలంగా వచ్చినా ఖచ్చితంగా ప్రతికూలంగా వచ్చిన జంట అంటే సంఘం మాత్రం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, సుప్రీంకోర్టుకు వెళ్తారు అని అయితే తెలుస్తోంది. శశిరేఖ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.